నమస్కారం. నేను మీ శీల వెంకటేశ్వర్లు, భారతీయ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ రాష్ట్ర కన్వీనర్ని. నిన్న 5వ తారీఖు మంగళవారం రోజు 5/5/2026 చీరాలలో భారతీయ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ అనే ఒక వేదికతో అన్ని సామాజిక వర్గాలను కలిపి ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ చట్టసభలలో అందరూ భాగస్వాములు కావాలి, అన్ని కులాలు చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ ఈ యొక్క బూఫస్ అనే దాని వేదికతో చీరాలలో సీనియర్ సిటిజన్ ఆఫీసులో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి రాష్ట్ర నలుమూలల నుంచి సామాజిక వర్గాల ప్రతినిధులు, అంటే భారతీయ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్లు, ప్రతి సామాజిక వర్గానికి ఒక కన్వీనర్, ఆ విధంగా 25 మంది సామాజిక వర్గాల ప్రతినిధులు నిన్న హాజరవడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మీటింగ్ జరిగింది. ముందుగా మా భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ ప్రతినిధులు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసిన రాష్ట్ర కో కన్వీనర్లు, సామాజిక కో కన్వీనర్లకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రతినిధులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 5 రోజుల క్రితం ఒక పిలుపునిస్తే ఇంత షార్ట్ టైంలోనే 30 మంది ప్రతినిధులు రావటం ఆషామాషి కాదు. మిత్రులారా, ఈ యొక్క భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్ మేము స్థాపించిన కారణం ఒకే ఒకటి: అన్ని కులాలకు న్యాయం జరగాలి, అన్ని కులాలు చట్టసభలలో అడుగు పెట్టాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాకుండా ఓసీలలో ఉన్నవాళ్ళు కూడా, అంటే కమ్మ, కాపు, రెడ్డి, యలమ, ఆర్యవైశ్య, అలాగే బీసీల్లో ఉన్న 147, 150 కులాలు, ఎస్సీల్లో ఉన్న 59 కులాలు, ఇంకా బడుగు బలహీన వర్గాల్లో మా యానాది సంఘం వాళ్ళు వచ్చారు. అలాగే మా బీసీసీ ఎస్సీ సోదరులు, అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చారు. కాబట్టి అన్ని కులాలు కూడా చట్టసభలో అడుగు పెట్టాలి. ముఖ్యంగా మా అందరి ఆవేదన ఏంటంటే, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది, రాజ్యాంగం అమలై 76వ సంవత్సరం, కానీ ఇంతవరకు మా యానాది సోదరులు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాల, ఒక జడ్పీటీసీ చైర్మన్ కాల, ఒక ఎమ్మెల్యే కాల. అనేక 150 కులాలలో 145 కులాలు ఎక్కడ కూడా అధికారంలో భాగస్వాములు కాలేదు. చట్టసభలలో, ఏ చట్టసభలలో, దిగువ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు ఏ చట్టసభల్లో కూడా ఎటువంటి అవకాశాలు మా జాతులకు రాలేదు. అందుకే ఆ ఆవేదనతోనే అన్ని సెక్షన్స్ను కలుపుకొని పాలక వర్గాలపై మేము ఏ కులాలకు వ్యతిరేకం కాదు, ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు, రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వాలలో ఉన్న అధికారులకు కానీ రాజకీయవేత్తలకు కానీ వ్యతిరేకం కాదు. మాకు అన్యాయం జరుగుతున్న ఈ వ్యవస్థను బాగు చేయటం కోసమే మా అందరికీ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉండి కూడా విస్మరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ వేదికను ఏర్పాటు చేశాం. ప్రతి కులం చట్టసభల్లో అడుగు పెట్టాల్సిందే, పాలక వర్గాలు మాత్రమే. ఆ రెండు